సమన్యాయం చేసే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే మళ్ళీ ఇప్పుడు కూడా మోసపూర్వక మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చేసిన మోసాన్ని మర్చిపోయి మళ్ళీ మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న పార్టీకి ప్రతినిధిగా 2 నిమిషాలు కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఒక సినిమా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో బ్రహ్మానందం పాత్ర చెట్టు కిందకి వచ్చి ఒక అబద్ధం చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి అధ్యక్ష. చెట్ల ఆకులు రాలుతుంటాయి. సినిమా పేరు అత్తారింటికి రాదని. అటువంటిది అధ్యక్ష, గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తిని పొరపాటున నల్లమల అడవులకు తీసుకెళ్లి ఒక 3 నిమిషాలు మాట్లాడిస్తే చెట్లన్నీ ఆకులు రాలి మోడువారిపోవడమే కాకుండా 10 నిమిషాలు మాట్లాడితే మొత్తం నల్లమల అడవులు భస్మీపటనమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అటువంటి అబద్ధ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ మేము గతంలో ఇల్లు మేము ఎక్కడ కట్టుకున్నాం కదా, గతంలో మేము అమరావతిలో మేము తీర్మానానికి మద్దతు తెలిపాం కదా అనే 5 సంవత్సరాలు మర్చిపోయారన్న విధంగా మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైనా ఇవాళ ఈ చట్టభద్రత కారణంగా రైతులకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ లాగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండే దిశగా కూడా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను అధ్యక్ష. ఈ నిర్ణయం ఖచ్చితంగా ఈ అనేక అడ్డంకులకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా కానీ ఇతరత్ర కానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసిన రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. ఎంతగా మద్దతు తెలపడానికి నేను ఒకసారి మద్దతు తెలపడానికి వెళ్ళాను అధ్యక్ష 1000 రోజులు.